అండి, వెల్కమ్ టు ద హేమా మ్యాథ్స్ అకాడమీ. నెక్స్ట్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో మనం హోమోజనైజేషన్ సమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదమ్మా. ఈ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఫోర్త్ క్వశ్చన్ అనమాట. ఇంకో క్వశ్చన్ అయితే హోమోజనైజేషన్ అయిపోతుంది. చూడండి ఏమి ఇచ్చాడు. ఫైండ్ ద కండిషన్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈజ్ x² + y² = a². ఏమని ఇచ్చాడు. లైన్ ఈజ్ lx + my = 0. ఇక్కడ కండిషన్ వచ్చేసి కానిక్ సైడ్ అని అనమాట. దాని ప్రకారం ఏం చేయాలంటే అమ్మ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది ఆల్రెడీ మనకు లైన్ అనే ఈక్వేషన్లో RHS +1 ఉండాలి అన్నాడు. ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది కాబట్టి మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇక్కడ చూడండి సొల్యూషన్ ఏంటమ్మా అంటే ఇచ్చిన గివెన్ ఈక్వేషన్ నోట్ చేసుకుందాం. x² + y² = a². దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. 1 అనుకునే ముందు ఇక్కడ మనకి పవర్ ఈజ్ డిగ్రీ 2 ఉండాలని చెప్పాను కదా. మరి ఇక్కడ x పవర్ డిగ్రీ 2 ఉంది, y పవర్ 2 ఉంది అండ్ a పవర్ 2 ఉంది. a అనేది ఏంటమ్మా కాన్స్టెంట్ కింద కన్వర్ట్ చేయాలి. అంటే ఇక్కడ xy టర్మ్లో ఏది ఏ వాల్యూ అయినా అది కాన్స్టెంట్కే కన్వర్ట్ అవుతుంది. ఓకేనా. అప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే 1² లోకి కన్వర్ట్ చేసుకోవాలి. x² + y² = a² × 1/2 ఇది ఇంప్లైస్ ఈక్వేషన్ 1 అనమాట. లేదంటే దీన్ని LHS సైడ్ పంపించినా -a² అవుతుంది. అలా సింప్లిఫై చేసినా ఇలా చేసినా అన్నీ ఒకటే, సేమ్ యాజ్ యూజువల్. ఓకే, నో ప్రాబ్లం. -a² = 0 అలా కూడా నోట్ చేద్దాం. ఓకేనా. = 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. సెకండ్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు మనకి. lx + my = 1. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇది ఆల్రెడీ 1లో ఉంది కదా, పాజిటివ్ 1లో ఉంది కాబట్టి దీన్ని డైరెక్ట్ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. పుట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా. ఇప్పుడు 1 ఉన్న ప్లేస్లో ఏం రాయాలి మనం. lx + my x² y² - a² × 1 మీన్స్ lx + my (2) = 0. ఓకేనా అమ్మా. ఇప్పుడు దిస్ ఈజ్ ఏ టర్మ్లోకి కన్వర్ట్ అయిందమ్మా. a + b (2). a + b (2) మీన్స్ ఫార్ములా ఏంటమ్మా మనకి. a + b (2) = a² + b² + 2ab. ఓకేనా. ఆ టర్మ్లోకి దీన్ని కన్వర్ట్ చేద్దాం. ఓకేనా. x² + y² - a² అనేది సేమ్ యాజ్ యూజువల్. దిస్ ఈజ్ ఆఫ్ a + b (2) లోకి కన్వర్ట్ అయింది. L² x² + m² y². a² means lx (2). that means L² x². b means my (2). m² y² plus 2ab 2 × l × m × xy = 0. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ దేంతో మల్టిప్లై చేయాలమ్మా. కోఫిషియంట్ -a² ఉంది కాబట్టి మైనస్తో మల్టిప్లై చేయాలి. ఓకేనా. x² + y² - a² × l² x² మీన్స్ -a² l² x². -a² m² y². నెక్స్ట్ టర్మ్ -2a² lm xy = 0. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ x² టర్మ్స్ రిపీట్ అయినాయి, y² టర్మ్స్ రిపీట్ అయినాయి. కామన్ తీద్దాం. x² కామన్ తీస్తే ఏమవుతుందమ్మా. ఇక్కడ ఏ వాల్యూ లేదంటే 1 ఉన్నట్టు. నెక్స్ట్ x² టర్మ్ ఏముంది ఇక్కడ. -a² l² అయిపోయింది. నెక్స్ట్ y² ఈజ్ కామన్. y² ఏముంది నాన్న 1. y² టర్మ్ ఈజ్ -a² m². ఇక్కడ 2h టర్మ్ అనేది ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్ రాసేసుకున్నాం. 2a² lm xy = 0. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కంపేరింగ్ ద ఈక్వేషన్ ఈజ్ ax² + by² + 2hxy = 0. అంటే ఏ వాల్యూ ఏమవుతుందా మనకి. a ఈజ్ 1 - a² l² అండ్ b ఈజ్ 1 - a² m² అండ్ 2h = -2a² lm. ఇక్కడ ఈ2 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే h ఏమవుతుంది -a² lm. ఇప్పుడు ఈ కండిషన్కి ఏం తీసుకోవాలంటే h² = ab కండిషన్. దాని థీరం కూడా ప్రూఫ్కేషన్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. h² = ab కండిషన్. ఈ కండిషన్లో మనం వాల్యూస్ అప్లై చేయాలి. వాల్యూస్ అప్లై చేయాలంటే h అనే టర్మ్ ఏమొచ్చిందమ్మా మనకి. ఇక్కడ నోట్ చేసుకుందాం. h అనే టర్మ్ ఏమొచ్చిందమ్మా. -a² lm (2) a మీన్స్ 1 - a² l² 1 - a² m². 2 టర్మ్స్ వచ్చేసినాయి అంతే కదా. ఇప్పుడు దీన్ని ప్రోడక్ట్ చేయాలి. దీన్ని స్క్వేర్ ఉంది కాబట్టి సింప్లిఫై చేస్తే మైనస్ పవర్ ఈజ్ ఈవెన్ కాబట్టి పాజిటివ్లోకి కన్వర్ట్ అవుతుంది. a² ఈజ్ a⁴ l² m². LHS టర్మ్ అయిపోయింది.
RHS టర్మ్ దీంతో మల్టిప్లై చేయండి, 1తో మల్టిప్లై చేయండి అండ్ A² M²తో ఇలా మల్టిప్లై చేయాలి. ఓకేనా? దీన్ని ఈ టర్మ్తో అండ్ సెకండ్ టర్మ్తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది నాన్న మనకి? ఓకేనా? 1 × 1 is 1. 1 × -A² M² అంటే -A² M² -A² L² into 1 -A² L². మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్ A⁴ L² M². ఎందుకంటే A² ఈజ్ A⁴. ఓకేనా? బోత్ సైడ్స్ ఏమున్నాయి? రెండు సేమ్ ఉన్నాయి కదా, క్యాన్సిల్ అయిపోతాయి కదా. ఓకేనా? ఇప్పుడు ఏం మిగులుతుంది మనకి? 1 -A² M² -A² L² ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎందుకంటే క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 0కి కన్వర్ట్ చేసినాం. ఈ 2 టర్మ్స్ని RHS సైడ్ పంపిద్దాం. అప్పుడు ఏమవుతుందమ్మా? నెగిటివ్ టర్మ్ కాస్త పాజిటివ్లో కన్వర్ట్ అవుతుంది. A² M² ప్లస్ A² L². ఈ 2 టర్మ్స్లో A² ఈజ్ రిపీటెడ్ కదా, A² కామన్ తీస్తే ఏమవుతుంది? A² L² ప్లస్ M² అంటే ఎడిషన్లో ఏ టర్మ్ ముందు రాసినా నో ప్రాబ్లం. RHS సైడ్ వాల్యూ ఈజ్ 1. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సిన వాల్యూ. ఓకేనా? ఇంత సింప్లీ క్వశ్చన్ లాస్ట్ టైం మీకు ఎగ్జామ్లో ఇచ్చిండు, సెకండ్ క్వశ్చన్. ఓకేనా? 7 మార్క్స్ క్వశ్చన్ ఇది. కంపల్సరీ మిస్ అవ్వకుండా జాగ్రత్తగా నేర్చుకోండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.